గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఆర్థరైటిస్ అండ్ డిస్క్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సుధారాణి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో ఈ మధ్య కాలంలో ఆర్థరైటిస్ అనేది కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఒకప్పుడు అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఎక్కువగా కనిపించేది, జాయింట్ పెయిన్స్ సమస్య. కానీ ఇప్పుడు బిలో 30 ఇయర్స్లో వాళ్ళలో కూడా జాయింట్ పెయిన్స్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. ఎందువల్ల అంటారు? మెయిన్ రీజన్స్ ఏంటి? సో ఆర్థరైటిస్, బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ కూడా దీనికి గల కారణాలు చూసుకుంటే ఇది ఏజ్ గ్రూప్ వారికైనా వస్తుంది. కామన్గా ఏజ్ పైబడుతున్న వాళ్ళలో అంటే 40-50 ఇయర్స్ పైబడుతున్న వాళ్ళలో మాత్రం ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దీనికి గల కారణాలు చూసుకుంటే బ్యాక్ పెయిన్స్ కానీ, కీళ్ళు కండరాల నొప్పులు కానీ ఇవన్నీ ఏంటంటే జనరల్గా వయసు పెరుగుతున్న కొద్దీ బోన్స్లో కాల్షియం తగ్గిపోవడము, విటమిన్ డి అనేది తగ్గిపోవడము, ఆహారం సరిగా తీసుకోకపోవడం, బ్యాలెన్స్డ్ డైట్ అనేది సరిగా తీసుకోకపోవడం, ఇంకా మనం చేసే పనులను బట్టి మన లైఫ్ స్టైల్ని బట్టి కూడా అంటే మనం కరెక్ట్ పోస్చర్స్లో నిలబడకపోవడం, కూర్చోకపోవడం, లేదంటే కాన్స్టెంట్గా ఒకటే పొజిషన్లో కూర్చోవడం, నిలబడి ఉండడం, లేదంటే సిస్టమ్ వర్క్స్ ఎక్కువ చేసే వాళ్ళకి సో ఇలాంటి కొన్ని కారణాల వల్ల ఇంకా కొన్ని ఇతర సమస్యలు అంటే బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఇట్లాంటి కొన్ని సమస్యల వల్ల ఇంకా అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ ఈ కొన్ని కారణాల వల్ల కీలు కండరాల నొప్పులు, బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. బ్యాక్ పెయిన్ గల కారణాలు చూసుకుంటే ఎక్కువ కాన్స్టెంట్ స్ట్రెస్ గురి కావడం, లేదంటే మనకు తెలియకుండా స్లిప్ అవ్వడం, లేదంటే కింద పడడము, దెబ్బలు, సో ఇలాంటి కొన్ని కారణాల వల్ల ఇంకా కాల్షియం, విటమిన్ డి తక్కువ ఉండడం, ఓవర్ వెయిట్ ఉండడం, లేదంటే అండర్ వెయిట్ ఉండడం, వెయిట్ ఎక్కువగా ఉన్నా లేదంటే చాలా తక్కువగా ఉన్నా సో ఇలాంటి కొన్ని కారణాల వల్ల వెన్నుపూస సమస్యలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం ఏం లేదు, మా పేరెంట్స్ వచ్చేసి 65 ఉంటుంది మేడం మా ఫాదర్కు. ఓకే సార్. మా ఫాదర్ చాలా బాధపడతాడు మేడం. మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం ఆ మోకాళ్ళ నొప్పులు బాగా చాలా పెయిన్ ఉంటాయి మేడం ఆయనకు. ఓకే సార్. అదే మేడం దగ్గర సజెషన్ తీసుకుందామని ఫోన్ చేస్తాం మేడం. సార్ దీనికి ట్రీట్మెంట్ ఉంది, మీరు హోమియో కేర్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సార్ మీ ఫాదర్కి. ఎందుకంటే మీరు చెప్పేదాన్ని బట్టి మీ ఫాదర్కి ఆస్టియో ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం ఉంది, మోకాళ్ళ అరుగుదల. ఇదేంటంటే 65 ఇయర్స్ అంటే నార్మల్గా ఇప్పుడు 30 ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి ఎర్లీగానే ఈ మోకాళ్ళ అరుగుదల అనేటివి. ఇవేంటంటే 40-50 ఏళ్ళు దాటిన వాళ్ళలో ఈ మోకాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి పడడం, ఆయన జీవిత కాలంలో ఫస్ట్ నుంచి ఎక్కువ ఏమైనా మోకాళ్ళ మీద స్ట్రెస్, ఎక్కువ నిలబడి పనిచేయడం, వంగి లేవడం, బరువులు మేయడం, పైకి తిరగడం, జర్నీలు ఇలాంటి కొన్ని కారణాల వల్ల ఇంకా ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ బోన్స్లో కొన్ని మార్పులు వస్తాయి. అవేంటంటే మోకాళ్ళ మధ్యలో ఉండాల్సిన జిగురు, ఆయిల్, దాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు, అది తగ్గడము, మోకాళ్ళ చుట్టూ ఏదైతే మెథడ్ స్పాంజ్ లాగా ఉంటుందో కార్టిలేజ్ అది పలచబడిపోవడం, రఫ్గా అయిపోవడం, బోన్స్ గట్టితనం కోల్పోవడం, బోన్స్ యొక్క ఫ్రాగ్మెంట్స్ చిన్న చిన్న పీసెస్ లాగా పక్కకి తొలగడము, వాటిని ఆస్టియోఫైట్స్ అంటారు. సో ఇలాంటి మార్పులు అనేటివి మోకాళ్ళలో జరగడం వల్ల, జిగురు అనేది ఎండిపోవడం వల్ల, మోకాళ్ళు అనేటివి కూర్చొని లేసినప్పుడు, పడుకొని లేసినప్పుడు చాలాసేపు కూర్చోలేము, నిలబడలేము, పడుకోలేము, కింద కూర్చోలేము, కాలు మడతపెట్టలేము, ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ ఎక్కువ స్టిఫ్నెస్ ఉంటుంది, బెడ్ నుంచి లేవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. రాను రాను ఏంటంటే ఈ కీళ్ళు వంకర్లు పోవడం, ఇంకా ఒక స్టేజ్లో నడవలేకపోవడం, ఫ్రాక్చర్లు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి ట్రీట్మెంట్ ఉంది. అయితే మా దగ్గర ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్లో కామన్గా దొరికే మెడిసిన్స్ వల్ల మీకు ఇన్స్టంట్ రిలీఫ్ అయితే దొరుకుతుంది. మెగ్నీషియం ఫాస్ఫోరికం 30-200, బెల్లోనా 200 తర్వాత స్టాక్స్ కానీ, రూటా కానీ, బ్రైన్ ఇట్లాంటి ఎన్నో మెడిసిన్స్ ఉంటాయి సార్. వీటి వల్ల కూడా మీకు మోకాళ్ళ నొప్పులు కానీ, లేదంటే కీలు కండరాల నొప్పులు ఇన్స్టెంట్గా మనకి రిలీఫ్ ఇస్తాయి. కానీ ఏంటంటే కాన్స్టిట్యూషన్ థెరపీ ఏదైతే మేము యూస్ చేస్తున్నామో ఇవేంటంటే పర్సనల్గా మీ ఫాదర్ని ఒకసారి రిపోర్ట్స్తో పాటు తీసుకురండి. కేస్ స్టడీ ద్వారా సెట్ అయ్యే మందులు, ఇంటర్నల్ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుతూ ఇంకా కొన్ని మేనేజ్మెంట్ ఇవన్నీ చెప్తాము. ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటే మీకు రెగ్యులర్గా వాడుతూ ఉంటే రాను రాను ఆ మోకాళ్ళలో జిగురు అనేది ఇంకా పోకుండా లోపల ఏదైతే డ్యామేజ్ జరిగిందో అది రిపేర్ అవుతూ కొద్దిగా మోకాళ్ళలో పొరలు అనేటివి స్మూత్ అవుతూ డ్యామేజ్ తగ్గించి గట్టితనం అనేది పెంచి దాని ద్వారా మీకు లైఫ్ లాంగ్ ఈ పెయిన్ తోటి సఫర్ అవ్వకుండా తగ్గించుకునే అవకాశం ఉన్నాయి. నీ క్యాప్స్ కొన్నాళ్ళ పాటు యూజ్ చేయండి. మీకు వీలైతే రిపోర్ట్స్తో పాటు ఒకసారి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఓకే, మెదక్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, సందీప్ గారు చెప్పండి. చెప్పండి సందీప్ గారు. నేను మాతో సందీపేట మెదక్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి సార్. మా ఫాదర్ కు కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి లాంటి స్టోన్స్ వస్తున్నాయి. ఎందుకంటే బంగం మీద ఎప్పుడైనా ఎక్కినా కానీ ఏదైనా లగేజ్ తోటి మోసినా కానీ నడుము పెయిన్స్ బాగా వస్తున్నాయి మేడం. అయితే అది ఎన్నిసార్లు కూడా సిటీలో కూడా చూపించాము. సిటీలో చూపించినా కూడా టాబ్లెట్ వేసుకున్నప్పుడు మాత్రమే కవర్ అవుతుంది. టాబ్లెట్ బంద్ చేసిన తర్వాత మళ్ళీ
ఇది అవుతుంది మేడం. దానికి మన ట్రీట్మెంట్ అలా ఇస్తారేమో అని చెప్పి కాల్ చేశాను. చెప్తాను సార్. అయితే రిపోర్ట్లో ఏమని వచ్చింది సార్? ఈ రిపోర్ట్ లో నార్మల్ అనే వచ్చింది అది. వచ్చిన తర్వాత కూడా ఇంతకుముందు కూడా 2-3 సార్లు 2-3 టైమ్స్ సిటీకి తీసుకెళ్ళాను హైదరాబాద్కి. ఓకే సార్, చెప్తాను సార్. దీని ట్రీట్మెంట్ ఉంది, మీరు డెఫినెట్గా మీ ఫాదర్ని తీసుకొని రండి. ఖచ్చితమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మీకు బ్యాక్ పెయిన్స్ అండ్ కీళ్ళు కండరాల నొప్పులు, లేదంటే కీళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇవన్నీ వయసు పైబడుతున్న వాళ్ళలో కామన్గానే చూస్తుంటాం. కాకపోతే ఏంటంటే ఈ అరుగుదల, మోకాళ్ళ అరుగుదల కానీ, వెనుపూస అరుగుదల కానీ, ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, బ్యాక్ పెయిన్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఓ 50 ఇయర్స్ దాటిన వాళ్ళలో ఒకసారి స్టార్ట్ అయినాయి అంటే అంత తొందరగా పోవు. అవి ఏంటంటే మనం చేసే పనులను బట్టి రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గడం, మళ్ళీ పని చేసినా, కొంచెం తిరిగినా, కూర్చున్నా, లేసినా, వంగినా, కొంచెం బరువు మోసినా, నడిచినా ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ లైఫ్ లాంగ్ సఫరింగ్ అనేది ఉంటుంది. అయితే మందులు వాడినప్పుడు తగ్గి, మందులు మానేయగానే మళ్ళీ రిపీట్ అవ్వడం, ఇవన్నీ ఈ ఏజ్లో సహజం అండి. ఇవన్నీ కాల్షియం లేకపోవడం, విటమిన్ డి లేకపోవడము, ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ, సో తీసుకునే ఆహారం సరిగా లేకపోవడం, తిన్నా అది బోన్స్కి అందకపోవడం, ఇలాంటి కొన్ని కారణాల వల్ల బోన్లో ఉండాల్సిన జిగురు అనేది తగ్గడం, బోన్స్ కొంచెం అరిగిపోవడం, దానివల్ల వెన్నుపూసలో అరుగుతాయి, దాని మధ్యలో ఉన్న డిస్క్లకి ఎఫెక్ట్ అవ్వడం, అక్కడ ఉన్న నరాలకు ఒత్తిడి ఏర్పడితే నడుము భాగంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి కాళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది, మెడ భాగం ఎఫెక్ట్ అయిన వాళ్ళకి చేతులు, మెడ, భుజాలు, జబ్బలు, తల, కళ్ళు తిరగడం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇలాంటి వాటికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఏం పర్వాలేదు, లైఫ్ లాంగ్ వాడాల్సిన పని లేదు. కొన్నాళ్ళ పాటు రెగ్యులర్గా మందులు వాడితే మేము చెప్తాము చూసి అంతా. సో రెగ్యులర్గా మందులు వాడితే మీ ఫాదర్ మళ్ళీ రికవరీ అవుతుంది. మందులు మానేసినా మళ్ళీ రిపీట్ కాకుండా కూడా ట్రీట్మెంట్ ఉంది. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో. నమస్తే అమ్మ. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు చెప్పండి సార్. అమ్మ, నేను దేవరకొండ రోడ్ బ్రహ్మచారి నా పేరు. నాకు 2009లో సయాటిక్ ఆపరేషన్ అయింది. ఓకే. అయితే ఇప్పుడున్న కొంచెం బరువు ఎత్తినప్పుడు నొప్పి లేస్తుంది. L3 L4 అది డిస్క్ కొంచెం గ్యాప్ వచ్చి ఆ సర్జరీ అయింది యశోద హాస్పిటల్లో. ఓకే సార్. అయితే కొంచెం నొప్పి అనిపిస్తుంది ఎప్పుడన్నా కొద్దిగా బరువు ఎత్తినప్పుడు. దానికి ఏమన్నా హోమియోలో ఏమన్నా మెడిసిన్స్ ఉంటాయా, వాడాలన్నా లేకపోతే ఉంది సార్, ట్రీట్మెంట్ ఉంది సార్. దీనికి ట్రీట్మెంట్ ఉంది. మీకు ఇంతకుముందు అంటే ఎవరికైనా కూడా ఇట్లా డిస్క్ ప్రాబ్లము, అది నడుము భాగంలో లుంబార్ రీజియన్ అంటే నడుము కింద భాగంలో 3, 4, 5 రీజియన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా అది ఇంతకుముందు సర్జరీ అయినా కాకపోయినా, సర్జరీ అయి ఫెయిల్ అయినా, సో తర్వాత ఇలాంటి రికవరీ అయ్యి మళ్ళీ రిపీట్ అయినా కూడా ఇలాంటి వాటికి హోమియోలో ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఖచ్చితమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇట్లా మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి. అయితే జాగ్రత్తలు అయితే మీరు ఎప్పటికైనా తీసుకోవాలి సార్. మీకు సర్జరీ అయినా కూడా అది మళ్ళీ రిపీట్ కాదు అనేది ఏం లేదు. వేరే డిస్క్లకు, వెన్నుపూసలు అంతా మొత్తం పైనుంచి కింద వరకు డిస్కులు ఉంటాయి. సో ఆల్రెడీ ఒకసారి ఆపరేషన్ అయిందంటే మిగిలిన డిస్కులు కూడా వీక్ ఉన్నట్లయితే అవి మీరు ఎక్కువ సడన్ వెయిట్ లిఫ్టింగ్ కానీ, సడన్ మూమెంట్స్ కానీ, స్లిప్ అవ్వడం కానీ, ఇలాంటి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోకపోతే అవి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. పెయిన్ ఉంటుంది, నడుము కింద భాగం నరాల ఒత్తిడి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల పిరుదల, తొడలు, పిక్కలు, అరిపాదం, వేళ్ళు, అంటే ఎప్పుడు ఒకటే రకంగా ఉండదు. మీరు చేసే పనిని బట్టి ఆ పార్ట్ ఏ పార్ట్కి ఎఫెక్ట్, ఏ నరం ఎఫెక్ట్ అయితే ఆ నరంలో తిమ్మిరి, మంట, సూదులతో గుచ్చినట్టు, చీమలు వాకినట్టు, కరెంట్ షాక్ కొట్టినట్టు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది సార్. దీనికి ఏంటంటే పెయిన్ వచ్చినప్పుడు మాత్రం మీరు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోండి. ఒకవేళ మీకు ఇబ్బందికరంగా పని అనేది తప్పదు, ఇలాంటి నేను చెప్పిన మూమెంట్స్ అనేవి ఉన్నాయనంటే లుంబోసాక్రల్ బెల్ట్ అయితే యూజ్ చేయండి సార్. హెవీ వర్క్ ఉన్నది అని అనుకుంటే లుంబోసాక్రల్ బెల్ట్ యూజ్ చేయండి. అయినా కూడా మీ రిపోర్ట్స్ తీసుకొని ఇంతకుముందు మీరు ఏదైతే సర్జరీ చేయించుకున్నారో ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీరు ఒకసారి ఎగ్జామినేషన్ ఇవన్నీ చేసి మీకు రిజల్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది సార్. దీంట్లో కంప్లీట్గా అంటే మళ్ళీ మెడిసిన్స్ మానేసినా కూడా ఫ్యూచర్లో రిపీట్ కాకుండా ఉండడానికి, కంప్లీట్గా రికవరీ రావడానికి మెడిసిన్స్ ఉన్నాయి మా దగ్గర. ఒకసారి కన్సల్ట్ అవ్వండి. సో ఆర్థరైటిస్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ రూమటైడ్ ఆర్థరైటిస్ అనేసి, సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేసి. సో ఆ డిఫరెంట్ టైప్స్ గురించి చెప్పండి, అలాగే వాటి సిమ్టమ్స్ గురించి చెప్పండి. సో ఈ ఆర్థరైటిస్లో ఎన్నో రకాల ఆర్థరైటిస్ ఉన్నాయి. ఇంతసేపు మనం ఏంటంటే మోకాళ్ళ అరుగుదల ఇవన్నీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళకనే కాదు, ఏ పెద్ద జాయింట్స్కైనా ఇది ఎఫెక్ట్ కావచ్చు. ఆ జాయింట్లో ఉన్న జిగురు తగ్గిపోవడము, తర్వాత జాయింట్స్ చుట్టూ ఉండాల్సిన పొరలు అనేవి రఫ్గా అయిపోవడం, పలచబడ్డము, తర్వాత బోన్ గట్టితనం అనేది కోల్పోవడం, దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇవి ఎక్కువ
వయసు పైబడుతున్న వాళ్ళలో వస్తుంది. ఇంకా రుమాటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కూడా కామన్గానే చూస్తున్నాము. సో ఇందులో కొంచెం సివియారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ ఏజ్ గ్రూప్ వారికైనా ఇది ఎఫెక్ట్ కావచ్చు. అయితే ఈ రుమాటాయిడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోవడం వల్ల దీనివల్ల జాయింట్ పెయిన్స్, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. చిన్న కీళ్ళకి ఇది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాపులు, నొప్పులు, ఫీవర్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. నెగ్లెక్ట్ చేస్తే కీళ్ళు బాగా వంకరలు పోవడం, వాపులు పని చేసుకోలేకపోవడం, అడుగు తీసి అడిగేయలేకపోవడం ఇలాంటివి ఉంటాయి. ఇవి మనం నెగ్లెక్ట్ చేస్తున్న కొద్దీ లైఫ్ లాంగ్ కంటిన్యూ అయిపోవడం. ఇంకా అదర్ ఆర్గన్స్ అంటే హార్ట్ కానీ, లంగ్స్కి కానీ, కిడ్నీస్కి కానీ, కళ్ళు, ఐస్ కానీ ఉండే పై పొరలకు కూడా ఇది వాపుకు గురి చేసి డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి దీనికి కూడా కేర్ తీసుకోవాలి. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, నమస్కారం మేడం అండి. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నాకు 2 కాలు మోకాలు నొప్పి బాగుందా మేడం? ఓకే సార్. నా వెయిట్ కూడా 95 kg ఉంది. ఓకే సార్. అంతా మెడిసిన్ వాడిన, పెయిన్ ఇంజెక్షన్స్ కూడా తీసుకున్నా తక్కువ అయితే లేదు, ఇంకా బాగా అవుతుంది. నడవడానికి బాగా కష్టం అవుతుంది మేడం. ఏజ్ ఎంత సార్? 35 ఉంది మేడం. ఓకే సార్. ఏమైనా రిపోర్ట్ చేయించుకున్నారు? ఎక్స్రే ఏం తీసుకోలేదు మేడం. ఓకే సార్. అయితే కేర్ తీసుకోవాలి. దీని ట్రీట్మెంట్ అయితే ఉంది సార్. ఒకసారి కన్సల్ట్ అవ్వాలి మీరు. ఎందుకంటే 35 ఇయర్స్కి కూడా మనం తీసుకునే జాగ్రత్తలు సరిగా లేకపోయినట్లయితే అరిగిపోవడం అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మోకాలు నొప్పులు ఎక్కువ శాతం చూసుకుంటే కారణాలు ఓవర్ వెయిట్ అనేది మెయిన్ రీజన్ సార్. మీరు చాలా ఓవర్ వెయిట్ ఉన్నారు. ఈ వెయిట్ అనేది తగ్గించుకోవాలి. ఇప్పుడు కాకపోయినా మళ్ళీ ఫ్యూచర్లో అయినా మోకాలు పూర్తిగా అరిగిపోవడం, నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఎలా అయినా చేసి అంటే కొద్దిగా ఫైబర్ డైట్ తీసుకోవడం, పీచు పదార్థాలు తీసుకోవడం, కొద్దిగా వర్కౌట్ చేయడం, అంటే నడుస్తే ఇంకా అరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కూర్చొని పడుకొని ఎక్సర్సైజులు చేయడము, కొవ్వు పదార్థాలు, ఫ్రైలు, ఆయిల్, స్వీట్స్, ఘీ, ఈ నాన్ వెజిటేరియన్ ఇవన్నీ కూడా కొంచెం కంట్రోల్ చేసుకుంటూ మేము చెప్తాం సార్. ఒకసారి కన్సల్ట్ అవుతే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ మీరు వెయిట్ లాస్ అవుతూ మీకు అసలు ప్రాబ్లం ఏంటి అనేది ఫస్ట్ మేము చూస్తాము. అంటే కాల్షియం తక్కువ ఉందా, విటమిన్ డి తక్కువ ఉందా, ఇంకా వెయిట్ వల్ల వచ్చిందా, ఏజ్ వల్ల ఉందా, మీ వంశ పారంపర్యంగా ఏదైనా వచ్చిందా, అరుగుదల ఉందా, ఓన్లీ కీళ్ళు కండరాల నొప్పులా, ఇవన్నీ చూసుకొని దీని ప్రకారంగా కారణం ఏదైనా కావచ్చు సార్. మీకున్న మోకాళ్ళ నొప్పులు అనేటివి ఈ ఏజ్లో రాకూడదు. సో దీనికి ట్రీట్మెంట్ ఉంది. బట్ ఏంటంటే ఇన్స్టంట్ రిలీఫ్కి మాత్రం మెగ్నీషియం ఫాస్ఫరికం 30 అనేది మీకు ఎటువంటి కీలు కండరాల నొప్పులకైనా హోమియోపతిక్ పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది సార్. బట్ ఏంటంటే ఒకసారి కన్సల్ట్ అయితే కేస్ స్టడీ ద్వారా సెట్ అయ్యే మందులు చూసుకొని ఇస్తాము. అవి ప్రాపర్గా రెగ్యులర్గా కొన్నాళ్ళ పాటు పడితే డెఫినెట్గా మీ ప్రాబ్లం అనేది కంప్లీట్గా రెక్టిఫై అవుతుంది. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. మేడం ఫస్ట్ మాకు ఈ కాలు బొటనవేలు నుంచి నొప్పి స్టార్ట్ అయిందండి. ఓకే. అక్కడ నుంచి మళ్ళీ మోకాలు నొప్పికి వచ్చింది. ఇప్పుడేమో నెక్స్ట్ భుజాల నొప్పికి వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఎన్నుపూస నొప్పికి ఇట్లా లాగినట్టు అవుతుంది బాగా కీలు, అది జాయింట్స్ కాడ. ఏజ్ ఎంత సార్? ఏజ్ 30 ఉంటుందండి మేడం. సార్ రిపోర్ట్స్ ఏమైనా చేయించుకున్నారా ఇంతకుముందు? లేదు మేడం, మేము మామూలుగా అంటే ఎండి కిచెన్ కాడికి వెళ్ళాము, మెడిసిన్ తీసుకున్నాం. అంటే రిపోర్ట్స్ ఏం చేయలేదు, తగ్గుతాయి అన్నారు. కానీ రక్త పరీక్ష ఏం చేయించుకోలేదు సార్? రక్త పరీక్ష చేసాం, బాగానే ఉంది రక్త పరీక్ష. ఓకే సార్, చెప్తాను. అయితే ఈ కీలు కండరాల నొప్పులు అంటే కింద బొటన వేలు నుంచి స్టార్ట్ అయ్యే జాయింట్ పెయిన్స్లో ఒకటి గౌటీ ఆర్థరైటిస్ అనేది ఒకటి ఉంటుంది సార్. గౌట్ అనేది ఉంటుంది. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది రక్త పరీక్ష చేయించుకోవాలి సార్. సీరం యూరిక్ యాసిడ్ అనేది మీరు చేయించుకోండి ఒకసారి. దాని తర్వాత ఇది కాల్షియం, విటమిన్ డి టెస్ట్ ఒకసారి చేయించుకోండి సార్. ఎందుకంటే సో కొంతమందికి ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, ఆల్కహాల్, స్మోకింగ్, పాన్, గుట్కా అలవాట్లు ఉండేవాళ్ళు, ఆహారపు అలవాట్లలో కొన్ని హై ప్రోటీన్ డైట్స్ కొంతమందికి పడవన్నమాట. ఆ హై ప్రోటీన్ అనేది పడకపోవడం వల్ల కూడా అవి ఒక ఉప్పు గల్లలాగా, ఒక క్రిస్టల్స్ లాగా, రాళ్ళలాగా ఫామ్ అయిపోయి జాయింట్స్ చుట్టూ చేరిపోవడం, దాని తర్వాత జాయింట్స్ని డ్యామేజ్ చేయడం. దానివల్ల ఇది ఎక్కువ శాతం కాలి బొటన వేలుకి ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి అది ఒక్కటే అని కాదు, వేరే జాయింట్స్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇది కావచ్చు, ఇంకా పాలిఆర్థరైటిస్ అనేది కూడా కావచ్చు, జస్ట్ కీళ్ళు కండరాల నొప్పులు కూడా కావచ్చు సార్. అయితే మీరు నేను చెప్పిన రిపోర్ట్స్ తీసుకొని మీకు నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడైనా కన్సల్ట్ అవ్వండి. అసలు అది ఆర్థరైటిస్ అయినా, కీళ్ళు కండరాల నొప్పుల, గౌట్ అనేది చూసుకొని దాని ప్రకారంగా ఏ టైప్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ అయినా కూడా మెడిసిన్స్ ఉంటాయి వాటికి సెట్ అయ్యేటివి. అవి రెగ్యులర్గా వాడుతూ మేము చెప్పే మేనేజ్మెంట్ ఫాలో అవుతూ మీకున్న ఈ నొప్పులు అనేటివి ఇంకా వేరే జాయింట్స్కి ఎఫెక్ట్ కాకుండా కంప్లీట్గా రికవరీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో మేడం, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అదే మా తమ్ముడు అండి, చెప్పండి. అయితే చెట్టు మీద కింద పడ్డాడండి. ఓకే. అయితే ఇప్పుడు ఏంటంటే మొత్తం నిలబడలేకపోతుంది, ఒక కాలు మొత్తం స్పర్శ లేకుండా ఉంది. ఓకే సార్, ఎన్నాళ్ళ నుంచి? ఇప్పుడు అంటే ఒక 3 years అవుతాను, 3 years బ్యాగ్. ఓకే సార్, ఏమైనా వాడుతున్నారా మరి? రికవరీ ఏమైనా ఉందా? రికవరీ అంటే ఏం లేదు మేడం, అంటే నడవలేకపోతుండు. ఎంఆర్ఐ ఏమైనా తీయించారా సార్?
ఎంఆర్ఐ అంటే మామూలుగా అంటే ఇంకా ఇంకా బోన్స్ అనేది పగిలింది, పగిలితే ఆపరేషన్ చేపిస్తామండి. ఇక ఓకే తర్వాత అంతే ఇక వాళ్ళు అంటే నడుములా దెబ్బ తాకిందని చెప్పేసి ఇక వాళ్ళు ఏం చేయలేకపోయారు. సరే సార్. అయితే ఇట్లా హైట్ నుంచి కింద పడడము, చెట్టు మీద నుంచి లేదంటే బిల్డింగ్స్ మీద నుంచి కింద పడడం, కొద్దిగా బాగా హైట్ నుంచి కింద పడడం, యాక్సిడెంట్స్, దెబ్బలు వీటి వల్ల ఏంటంటే వెన్నుపూసలకు దెబ్బ తగిలిన వాళ్ళకి కొంతమందికి చేతులు కాళ్ళు పడిపోవడము, శరీరం లేవలేని పరిస్థితి, నడక రాని పరిస్థితి, నడక కూడా బ్యాలెన్స్గా లేకపోవడము, కొంతమందికి స్పర్శ కోల్పోవడం, కొంతమందికి తిమ్మిర్లు, మంటలు, కొంతమందికి 24 hours పొడిచినట్టుగా ఉండడం. సో ఇలా కొంతమందికి ఏమో మంటలు ఎక్కువగా ఉంటాయి, చీమలు బాకినట్టుగా ఉంటాయి. సో ఒక్కొక్కరికి వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి ఎక్కువ ఉంటుంది సార్. ఒకవేళ సర్జరీ అయినా కూడా 100% సక్సెస్ రేట్ అనేది లేకపోవడం వల్ల అది రికవరీ అనేది కాలేదు, నరాలు అనేటివి డ్యామేజ్ అయినాయి. సో ఒకసారి మీరు మీ బ్రదర్ని మీరు రిపోర్ట్స్తో పాటు తీసుకురాగలిగితే ఇంకా మీకు ఏంటంటే హోమియోపతిలో ఎలా ఉంటుందంటే కరెక్ట్ కారణము ఇంకా ఎక్కడ ఎఫెక్ట్ అయిందనేది తెలుసుకొని దాని ప్రకారంగా కేస్ స్టడీ ద్వారా సెట్ అయ్యే మందు రెగ్యులర్గా వాడితే సార్, ఒకవేళ మీకు ఇంతకుముందు నర్వ్ ఇంజురీ అయినా, వెన్నుపూస దెబ్బతిన్నా కారణం అనేది కనుక్కోగలిగి రెగ్యులర్గా సెట్ అయ్యే మందులు వాడడం వల్ల ఇంకా మీకు మేనేజ్మెంట్ చెప్తాము, అవన్నీ ఫాలో అవుతే డెఫినెట్గా మీకు కొంతవరకు ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. సో జనరల్గా డిస్క్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటారు? సో డిస్క్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే అసలు డిస్క్ అంటే ఏంటి? వెన్నుపూసలు అనేటివి మెడ నుంచి కింద భాగం వరకు ఒక చిన్న చిన్న బోన్స్ లాగా ఉంటాయి, వాటి మధ్యలో ఒక కుషన్ లైక్ స్ట్రక్చర్ని డిస్క్ అంటారనమాట. సో ఈ డిస్క్లు అనేటివి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనికి కూడా డిస్క్ బల్జ్, డిస్క్ డెసికేషన్, డిస్క్ ప్రొట్రూషన్, డిస్క్ హర్నియేషన్ ఇట్లా ఉంటాయి. సో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి మనం చేసే పనులను బట్టి ఎక్కువ ఒకటే పొజిషన్లో కూర్చొని ఉండడం, నిలబడి ఉండడం, బరువులు మోయడం, స్లిప్ అవ్వడము, కింద పడడం, దెబ్బలు, కాల్షియం లేక, విటమిన్ డి లేక, ఓవర్ వెయిట్, ఇలాంటి కొన్ని కారణాల వల్ల ఇవి కొంచెం వాపు అనేది ఏర్పడి వాటి మధ్యలో ఉన్న నరాలకు ఒత్తిడి ఏర్పడడం వల్ల డిస్క్ ప్రాబ్లంలో నరాల గుంజుడు, నొప్పి, తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారినట్టు స్పెషల్ ఉంటాయి. సో ఏ టైప్ ఆఫ్ అయినా డిస్క్ ప్రాబ్లం అయినా ఏ స్టేజ్లో ఉన్నా కూడా మందులు అనేటి కాన్స్టిట్యూషనల్ థెరపీ అనేది ఇస్తాం. అంటే ఇన్స్టంట్ రిలీఫ్ మెడిసిన్స్ కూడా ఇస్తాము. బట్ ఏంటంటే అలా టెంపరీ రిలీఫ్ అనేది కాకుండా పర్మనెంట్గా రికవరీ వచ్చి పర్మనెంట్గా కంట్రోల్ అయ్యి క్యూర్ అయ్యి మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ కాకుండా ఉండడానికి ఈ కాన్స్టిట్యూషనల్ థెరపీ అనేది అవైలబుల్గా ఉంది. దానికి రిపోర్ట్స్ కంపల్సరీ కావాలి, పేషెంట్ పర్సనల్గా కంపల్సరీ ఉండాలి. దాని ప్రకారంగా కేస్ స్టడీ అనేది చేసుకొని సెట్ అయ్యే మందులు ప్రాపర్ డోస్లో రెగ్యులర్గా వాడుతూ మేము చెప్పే మేనేజ్మెంట్ ఫాలో అవుతే ఏ టైప్ ఆఫ్ అయినా డిస్క్ ప్రాబ్లం లేదంటే ఏ స్టేజ్లో ఉన్నా కూడా రికవరీ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం మా ఫాదర్కి స్పైన్ ప్రాబ్లం ఉందండి. ఏం ప్రాబ్లం సార్? నడుము నొప్పి. ఓకే, అంటే పడుకున్న తర్వాత లేవలేకపోతున్నాడు, లేచిన తర్వాత పడుకోలేకపోతున్నాడు, పడుకున్న తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, లేవలేకపోతున్నాడు సెల్ఫ్గా. ఓకే, ఎంతకాలం నుంచి సార్? మేడం ఇది వచ్చేసి ఒక 6 months నుంచి అండి. అంతకుముందు మామూలుగా జనరల్గా బ్యాక్ పెయిన్ ఉండేది. ఓకే, బైసికల్ పైన నుంచి కింద పడినాడు. ఓకే, దానివల్ల ప్రాబ్లం ఏమైనా అయిందేమోనని మన రీసెంట్లీ ఎక్స్రే కూడా తీయించాము. ఏమని వచ్చింది సార్ అందులో? జస్ట్ మన బోన్స్ లో ఉంటాయి మేడం, లైన్ ఆర్డర్ లో దానికి కొంచెం గ్యాప్ లాగా వచ్చిందని చెప్పారు. మామూలుగా డాక్టర్ని, ఆర్థోపెడిక్ డాక్టర్ని అడిగితే. ఓకే సార్, దానికి సంబంధించి ట్రీట్మెంట్ హోమియోలో ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా అని. ఉంది సార్ ట్రీట్మెంట్, నేను చెప్తా. మీ ఫాదర్కి ఏంటంటే సార్ ఇది 40-50 years దాటిన వాళ్ళలో చాలా కామన్ అయిపోయింది బ్యాక్ పెయిన్ అనేది. దానికి తోడు ఏంటంటే కొంచెం స్లిప్ అవ్వడం, కింద పడడము, ఎక్కువ శారీరక ఒత్తిడి అనేది ఎక్కువ ఉండడము, ఆహారం అనేది సరిగా తీసుకోకపోవడం, కాల్షియం తక్కువ ఉండడం, బోన్స్ అనేటివి వీక్ ఉండడము, విటమిన్ డి అనేది తగ్గిపోవడం, ఇలాంటి కొన్ని కారణాల వల్ల వయసు పైబడుతున్న వాళ్ళలో కొంచెం స్లిప్ అయినా, కింద పడ్డా, దెబ్బలు తాకినా అవేంటంటే నేరుగా వెన్నుపూసకి దెబ్బ తగలడము, దానివల్ల బోన్స్, ఇంకోటి ఏంటంటే అరుగుదల, ఇది వయసు పెరుగుతున్న కొద్దీ న్యాచురల్గానే బోన్స్ అనేటివి అరుగుతాయి సార్. దీని మీదుగా ఏదైనా దెబ్బలు తాకినాయి అంటే ఆ బోన్స్ అనేటివి కదలడము, ముందుకు వెనకకు జరగడము, బోన్స్ మధ్యలో ఉండాల్సిన ఈ డిస్క్లు అనేటివి కూడా డ్యామేజ్ అవ్వడము, ముందుకు జరగడము, తొలగడము, ఇలాంటివి జరుగుతాయి సార్. దానివల్ల ఏంటంటే మనం కరెక్ట్గా నిలబడలేము, కూర్చోలేము, వంగలేము, తర్వాత పడుకొని లేవడానికి ఇబ్బంది, కూర్చొని లేవడానికి ఇబ్బంది, ఇక ఫస్ట్ మూమెంట్ ఎర్లీ మార్నింగ్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ పని మనం పర్ఫెక్ట్గా చేయలేకపోతాం, నడవడం కూడా సరిగా పోస్చర్ కరెక్ట్గా ఉండదు. దీనికి ఏంటంటే సివియర్ పెయిన్ ఉంటే మాత్రం మీరు కాటన్ అండ్ ఫోమ్ బెడ్స్ యూజ్ చేయొద్దు. ఇది ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళలో, ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తీసుకోవాల్సిన మేనేజ్మెంట్ జాగ్రత్తలు వచ్చేసి
కాటన్ అండ్ ఫోమ్ బెడ్స్ యూస్ చేయొద్దు. ఒక ఫ్లాట్ సర్ఫేస్ అనేది ఉండాలి, ఒక బల్ల మీద పడుకోవాలి. తర్వాత మెత్తటి మరి టూ మచ్ మెత్తటి పరుపులు యూస్ చేయొద్దు, పిల్లో యూస్ చేయొద్దు. ఎప్పుడు లేసినా ఒక సైడ్కి మళ్ళీ చేతుల మీద లేవాలి. సడన్ మూమెంట్స్ అనేటివి అవాయిడ్ చేయాలి. ఎప్పుడు కూర్చున్నా సపోర్ట్తో కూర్చోవాలి. సో లైట్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. సో బరువులు మోయడము, పైకి తిరగడం, జర్నీలు చేయడం ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఇవి జాగ్రత్తలు పాటించుకుంటూ ఒకవేళ మీకు సివియారిటీ అనేది ఎక్కువ ఉంది అంటే బెల్ట్స్ యూస్ చేయాలి. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు సర్వైకల్ కాలర్ బెల్ట్ యూస్ చేయాలి. లో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు లుంబోసాక్రల్ బెల్ట్ అనేది సపోర్ట్ తీసుకోవచ్చు. దాంతోపాటు మీరు రిపోర్ట్స్తో పాటు కన్సల్ట్ అవుతే ఈ ఎంఆర్ఐ రిపోర్ట్ ఇవన్నీ అబ్జర్వ్ చేసి కేస్ స్టడీ చేసి మెడిసిన్స్ ప్రాపర్గా హోమియోపతిక్ మెడిసిన్స్ వాడితే కంప్లీట్ రికవరీ అనేది ఉంటుంది. అంటే సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఈ మెడిసిన్స్ అనేవి యూజ్ చేస్తే ఈ పెయిన్ అనేది కంప్లీట్గా క్యూర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం. శ్రీనివాస్ గారు చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నాకు 35 years ఉంటుందండి. ఓకే సార్. డిస్క్ ప్రాబ్లం ఇస్తుంది, వెన్నుపూస డిస్క్ ప్రాబ్లమ్. ఏ డిస్కులు సార్? ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకున్నానండి. ఓకే. స్కానింగ్ లో ఏమొచ్చిందంటే మేడం మా డిస్క్ నుంచి మాంసం అనేది బయటకు వచ్చి నరంకు ఒత్తుకోవడం వలన ఈ నరం అనేది నొక్కొస్తుంది మేడం. ఏ డిస్కులు సార్ చెప్పగలుగుతారా? ఈ వెన్నుపూస డిస్క్ మేడం. అదే నడుము కింద భాగమా మెడ భాగమా సార్? కింది భాగం మేడం. ఓకే సార్. అయితే దానివల్ల మీకు ఇప్పుడు ఇబ్బందులు ఏమవుతున్నాయి సార్? మేడం నాకు ఈ నొప్పి లేస్తుంది, గడికి నొప్పి లేస్తుంది, ఏది వర్క్ చేయలేకపోతున్నా. కొంచెం ఏదైనా కొంచెం లైట్ కొంచెం వర్క్ హార్డ్ అయితే మేడం నేను చేయలేకపోతున్నా. ఏం పని చేస్తారు నొప్పి సార్? అనేది బాగా విపరీతంగా ఉంటుంది. మీరు ఏం పని చేస్తారు సార్? మెడిసిన్ వాడుతున్నా మేడం. మెడిసిన్ వాడినంత సేపే అది కవర్ అవుతుంది, మళ్ళీ తర్వాత వర్క్ చేస్తే మళ్ళీ ఎప్పుడో ఇట్లానే కంటిన్యూ అవుతుంది మేడం. సరే సార్. అయితే ఇది ఎంఆర్ఐ రిపోర్ట్లో డిస్క్ ప్రాబ్లం అంటే సార్, ఈ డిస్క్లు అనేటివి ఏంటంటే వెన్నుపూస భాగంలో మెడ నుంచి కింద వరకు, నడుము కింద వరకు ఉండే బోన్స్ మధ్యలో ఉండే మెత్తటి ఆకారంలో స్పాంజెస్ లాగా ఉండే వాటిని డిస్క్ అంటారు. ఇవి ఎక్కువ శారీరక ఒత్తిడి, శారీరక శ్రమ ఉండే వాళ్ళకి, లేదంటే మీకు తెలియకుండా స్లిప్ అవ్వడము, కింద పడడము, ఎక్కువ బరువులు మేయడము, పైకిందికి తిరగడము, జర్నీలు ఇవి చేసే వాళ్ళకి ఏజ్తో రిలేషన్ లేకుండా ఒత్తిడి అనేది ఎప్పుడో బాగా పడింది సార్. ఆ ఒత్తిడి అనేది తట్టుకోలేని పొజిషన్లో ఈ డిస్కులు అనేటివి ముందుకు వెనకకి జరుగుతూ ఉంటాయి అన్నమాట, ముందుకు చొచ్చుకొని వస్తాయి. దానివల్ల ఏంటంటే ఆ మధ్యలో ఉన్న నరాల మీద ఒత్తిడి అనేది ఎక్కువైపోవడం వల్ల నరాలు బ్లాక్ అయిపోయి నడుము కింద భాగంలో నరాల ఒత్తిడి ఎక్కువ ఉంటే అది పిరుదల, తొడలు, పిక్కలు, అరిపాదము, వేళ్ళ వరకు ఎఫెక్ట్ ఉంటుంది సార్. కాళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని సియాటికా అంటారు. సో కొంతమందికి తొంటి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మెడ భాగం ఎఫెక్ట్ అయిన వాళ్ళకి చేతులు, ఛాతీ, భుజాలు, తల, కళ్ళు తిరగడం ఇలాంటివి ఉంటాయి సార్. సో ఇలాంటి వాటికి ఏంటంటే మందులు వాడినప్పుడు, ఇతర మెడిసిన్స్ వాడినప్పుడు తగ్గడము, మళ్ళీ మీరు పని చేసినప్పుడు కొద్దిగా హార్డ్ వర్క్ చేసినా అది రిపీట్ అవ్వడం ఇవన్నీ కామన్ సార్. దీనికి ఏంటంటే పెయిన్ వచ్చినప్పుడు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి. కొద్దిగా కొన్ని ఫ్యూ డేస్ టు మంత్స్ వరకు మీరు కొద్దిగా శారీరక ఒత్తిడి, శ్రమ అనేది తగ్గించుకోండి. కొంచెం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. పాల ఉత్పత్తులు ఇవి కొంచెం మంచిగా తీసుకోండి. సో ఓవర్ వెయిట్ అనేది కావద్దు. దీంతో పాటు నేను ఇంతకుముందు చెప్పిన జాగ్రత్తలు పాటించుకుంటూ ఒకసారి మీకు వీలైతే ఆ రిపోర్ట్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి సార్. డెఫినెట్గా మా దగ్గర ట్రీట్మెంట్ ఉంది. సెట్ అయ్యే మందులు రెగ్యులర్గా వాడాలి సార్. అవి వాడుతూ మేము చెప్పే మేనేజ్మెంట్ ఫాలో అవుతూ మీరు లుంబోసాక్రల్ బెల్ట్ అనేది కొన్నాళ్ళ పాటు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇవి రెగ్యులర్గా పాటించుకుంటే మీకు ఈ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కాకుండా కంప్లీట్ రికవరీ వస్తుంది. సో ఆర్థరైటిస్కి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? జనరల్గా జాయింట్ పెయిన్స్ అనగానే నీ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్తూ ఉంటారు, కానీ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ పెయిన్ రికరెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా రికరెంట్ కాకుండా పర్మనెంట్ క్యూర్ ఉందా హోమియోపతిలో? సో జాయింట్ పెయిన్స్కి చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి హోమియోపతిలో. హోమియోపతి మెడిసిన్స్ ఎలా ఉంటాయంటే ఈ స్పెషాలిటీ ట్రీట్మెంట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ థెరపీ. ఈ కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా మీకు ఏంటంటే లోపల బాడీలో మెటబాలిజమ్స్ సెటరేట్ అవుతాయి. దానివల్ల ఏంటంటే బోన్ న్యాచురల్గా గట్టితనం అనేది కోల్పోయిన గట్టితనం అనేది మళ్ళీ రికవరీ అనేది వస్తుంది, గట్టితనం పెరుగుతుంది. దాని తర్వాత బోన్స్లో ఉండాల్సిన జిగరు అనేది ఇంకా పోకుండా ఉన్నది కొంతవరకు ఇంప్రూవ్ అయ్యే విధంగా ఆ బోన్స్ చుట్టూ ఉండాల్సిన పొరలు అనేటివి స్మూత్గా చేస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అయినా ఆ బోన్లో గట్టితనం అనేది పెంచుతుంది కాబట్టి అది మళ్ళీ రిపీట్ కాకుండా కంప్లీట్ రికవరీ వస్తుంది. మీకు ఆస్టియో ఆర్థరైటిస్లో కంప్లీట్ రిపేర్ అవుతాయి బోన్స్. దానివల్ల మీకు వంకర్లు పోకుండా, ఫ్యూచర్లో నడక చేంజ్ కాకుండా పెయిన్స్ అనేవి కంప్లీట్గా కంట్రోల్ అవుతాయి. రుమటైడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే మీకు సివియర్ కాంప్లికేషన్స్ ఉంటాయి, ప్రాణానికి హాని కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి దీంట్లో హోమియో సపోర్ట్ ఫస్ట్ స్టేజ్ నుంచి తీసుకుంటూ ఉన్నట్లయితే మీరు ఇతర మెడిసిన్స్ ఇంకా హై స్టీరాయిడ్స్ ఇలాంటివన్నీ కూడా హోమియోపతిక్ మెడిసిన్స్ లాంగ్ టర్మ్గా వాడడం వల్ల లైఫ్ లాంగ్ ఆ ప్రాబ్లంతో సఫర్ అవ్వకుండా మీరు ఇతర మెడిసిన్స్ని మెల్లమెల్లగా తగ్గించుకొని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేసుకోవచ్చు. పెయిన్స్ అనేటివి కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవచ్చు. ఇక మిగిలిన సోరియాటిక్ అండ్ గౌటీ ఆర్థరైటిస్, డిస్క్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ రికవరీ అనేది ఉంటుంది.
సో ఈ కాంప్లికేషన్స్ ఏ విధంగా వస్తాయి? ఆర్థరైటిస్‌కి కానివ్వండి, డిస్క్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? సో డిస్క్ ప్రాబ్లమ్స్ అంటే వెన్నుపూస సమస్యలు. ఈ వెన్నుపూస సమస్యలు మనం కేర్ తీసుకోకపోతే నడుము అనేది వంగిపోవడము, తర్వాత మనం ఎప్పుడు ఫ్రాక్చర్స్ లాంటివి కావడము, కంప్లీట్‌గా యూరిన్ ఆగిపోవడము, మోషన్ ఆగిపోవడం, లేదంటే అది కంట్రోల్ లేకపోవడం, స్పర్శ లేకపోవడం, కాళ్ళకి స్పర్శ లేకపోవడంలో చచ్చుబడిపోవడము, నడవలేని పరిస్థితి, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. ఆర్థరైటిస్‌లో మనం ఏ కేర్ తీసుకోకపోతే బోన్ అనేది వంకర పోవడము, బోన్స్ అనేటివి వంకర్లు పోవడము, తర్వాత నడక చేంజ్ అవ్వడము, చిన్న జాయింట్స్ అయితే బాగా వాపులు వంకర్లు పోవడము, ఫీవర్, తర్వాత కదలలేని పొజిషన్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే అది మన ప్రాణానికి కూడా హాని కలిగించే విధంగా ఉంటుంది. రక్తంలో కొన్ని చెడు పదార్థాలను రుమటైడ్ ఫ్యాక్టర్, సి రియాక్టివ్ ప్రోటీన్ ఇవన్నీ ఎక్కువైపోయిన కొద్దీ అది మెయిన్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ అయిపోయి ప్రాణానికి హాని కలిగించే విధంగా ఉంటాయి. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టేజ్లో ఉన్నా హోమియో సపోర్ట్ తీసుకోవచ్చు. బట్ స్టార్టింగ్ స్టేజెస్లో వచ్చినట్లయితే మీరు ఇతర మెడిసిన్స్ని అవాయిడ్ చేస్తూ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, పథ్యం లేకుండా ఓన్లీ న్యాచురల్గా ఉండే ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ తోటి కంప్లీట్ రికవరీ అనేది ఆర్థరైటిస్లో కానీ డిస్క్ ప్రాబ్లమ్స్లో కానీ ఉంటుంది. సో ఓవరాల్‌గా ఆర్థరైటిస్‌కి, డిస్క్ ప్రాబ్లమ్స్‌కి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ A6 న్యూస్.